హాయ్ హలో అండి, నమస్తే అందరికీ. నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇప్పుడే పూజ అయిపోయింది, చూద్దాము. మా ఇంట్లో పూజ కదండి. నేను నా కూతురు ఇంటికి వచ్చాను. అమెరికాలో ఆ అమ్మాయి ఇలా చిన్నగా పెట్టేసుకుంది. మెంతి పోసుకున్నానండి. దీంట్లో చిన్నగా 2 దాంట్లో వచ్చింది, ఇంకా తీసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ పోసినాను, చిన్నగా వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే అప్పుడే ఒకటి తీసేసుకున్నాను. చిన్న కరివేపాకు చెట్టు, ఇది వచ్చి మందారం చెట్టు, ఇదేమో షూ చెట్టు ఉంటుంది, తెలుసమ్మా. ఇలాగ వస్తే ఇదేంటంటారు దీన్ని, చింతామణి పువ్వ, చెండు పూల్లో. ఇది వచ్చి ఇదేంటి, వామాకు. ఇవేంటో అండి తెలియదు. ఇది పుదీనా అండి, అది వచ్చి మందారం చెట్టు. ఇప్పుడు పప్పుకి అన్నీ తీసుకున్నానండి. కందివేళ్ళు 1 కప్పు, మిరపకాయలు 1 కప్పు, ఓ టమోటా, కొత్తిమీర, మామిడికాయ ఉప్పులు 1 కప్పు, పసుపు, సాల్ట్ అన్నీ ఇవి కడిగేసి వేస్తాను. మళ్ళీ అండి కందిపప్పు కడుక్కొచ్చి చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మిరపకాయలు వేసినాను, పసుపు వేసినాను, మామిడికాయ ఉప్పులు, టమాటా, కొత్తిమీర, వేసినానండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. సాల్ట్ మళ్ళీ వేద్దాము. పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేస్తున్నానండి. హలో అండి, ఈ పప్పు ఇంకా కుక్కర్ అయిపోయింది, సలగ అయిపోయింది, తీస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఉడికిపోయినాయండి. సాల్ట్ వేస్తాడా. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందామండి. కొంచెం గట్టిగా అయిపోయింది, వేడి నీళ్ళు వేస్తున్నాం కొద్దిగా. ఉడుకుతూ ఉంటుంది. పోపు వేసుకుందాం. ఆయిల్, ఇప్పుడు కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, తెల్లవాయి ఇవి మాత్రమే వేస్తానండి. నేను ఆనియన్ వేయడం లేదు ఈరోజు ఈ పప్పులోకి. ఇది ఉడికినిచ్చి ఎనపేసి పప్పు ఎనపేసినానండి. ఇప్పుడు
పప్పు రెడీ అయిపోయిందండి. ఈ బ్యాళ్ళు కొంచెం బ్యాళ్ళు ఉంటే బాగుంటుంది పప్పు, అంత గట్టిగా ఉండాలి. మామిడికాయ పప్పు కానీ, గోంగూర పప్పు కానీ, చిగురు పప్పు కానీ చాలా బాగుంటుంది. అయిపోయిందండి పప్పు. మామిడికాయ పప్పు అయిపోయిందండి, చేసేసినాను. మీరు ఇంటి వంటకాల ఛానల్కి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు మీకు నచ్చితే ఇంకా పెడతా ఉంటానండి. ఇప్పుడైతే నేను యూఎస్లో ఉన్నాను, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకొక 20 రోజులకి అట్లా వెళ్ళిపోతామండి మేము ఇండియాకి. అక్కడికి పోతే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఇక్కడ పెట్టే కాదు కదండి, నేను దొరకాలి కదా మనకి. థ్యాంక్ యూ అండి.